ఆ, మంత్రి లోకేష్ చొరవతో గల్ఫ్ బాధితుడు శివ కథ సుఖాంతం. యువనేత కమిట్మెంట్కు నెటిజన్ల ప్రశంసలు. ఇది వాస్తవంగా ఒక రకంగా మానవతా దృక్పథంతో ఐటీ మంత్రి లోకేష్ గారు దీనిపైన ఇమీడియట్లీ స్పందించారు. వీడియో వచ్చిన వితిన్ అవర్స్లోనే స్పందించి కువైట్ నుంచి శివ అనే వ్యక్తి, ఇతను ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి, ఆయన వీడియో చూస్తే హృదయవర్ధారకంగా ఉంది. అసలు మనసు చలించిపోయేటట్లుంది. ఇసుక ఎడారిలో పడేశారు. 2-3 కిలోమీటర్లు పోతే కానీ తాగటానికి నీళ్లు కానీ తినటానికి తిండి కానీ దొరికే పరిస్థితి లేదు. ఇక్కడ సచ్చిండా బతికిండా తిన్నవా లేదా అని అడిగే నాదులు లేడు. మనుషులు ఉండరు, మనుషుల మధ్య జీవించట్లేదు. నేను ఇసుక మధ్యన జంతువుల మధ్య జీవిస్తున్నా. ఎప్పుడు పాములు వస్తాయో ఎప్పుడు తేళ్ళు వస్తాయో తెలియదు. గొర్రెలు మేకలు బాతుల మధ్యలో జీవిస్తున్నా. నన్ను ఇక్కడ ఉద్యోగంలో పెడతా అని తీసుకొచ్చి కన్సల్టెన్సీ మోసం చేసింది. పట్టించుకున్న నాదులు లేడు. నేను ఇంకొక 2-3 రోజులు అయితే ఆరోగ్యం కూడా బాగలేక చనిపోయే పరిస్థితి. తాగటానికి గుక్కెడు నీళ్ళు లేని పరిస్థితి అట. 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు నడిచిపోయి నీళ్లు తెచ్చుకోవాలి తాగాలంటే. దాంతోపాటు అక్కడ ఉన్న గొర్రెలకి మేకలకి వాటికి కూడా నీళ్లు 2 కిలోమీటర్లు పోయి మోసుకొచ్చిపోయాలట. అట్లాంటి ఉద్యోగం ఇప్పించిండు ఒక దొంగ కన్సల్టెన్సీ. తీసిపోయి అక్కడ నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తానని. దానిపైన పాపం ఆయన ఎట్లా ఆలోచన వచ్చింది కానీ ఒక సెల్ఫీ వీడియో తీసి షేర్ చేసిండు సోషల్ మీడియాలో. అది ఇమీడియట్గా నారా లోకేష్ గారు చూసిండు. ఆయన అక్కడున్న ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ వాళ్ళకి చెప్పి ఇమీడియట్లీ ఏర్పాటు చేసి ఎమిగ్రీకి తీసుకొచ్చారు. అక్కడ నుంచి నిన్న బెంగళూరు ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చారు. దానికి సంబంధించిన ఒక వార్తనిచ్చారు. సుఖాంతమైంది. వాస్తవంగా నెటిజన్లు ప్రశంసలు, మామూలు ప్రశంసలు కాదు, సన్మానించాలి ఇట్లాంటిది. ఇంకా ఇట్లాంటి ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వానికి ఒక పార్టీకి ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఇట్లాంటి వాటిపైన ఇనిషియేటివ్ తీసుకుంటేనే, అంటే మానవతర దృక్పథం, మీకున్న మానవత్వం ఏందనేది బయటపడింది అనేది ఇలా నెటిజన్లు పెద్ద ఎత్తున ప్రశంసలు గురించారు. వాస్తవంగా ఆయన దేశం రావడం అనేది అన్ని వర్గాలు, పార్టీలకి, మతాలకి, కులాలకి, ప్రాంతాలకు అతీతంగా ప్రశంసించారు. ఇది నిన్న జరిగింది. బుధవారం ఉదయం కువైట్ నుంచి స్వస్థలమైన చింతపర్తికి శివ చేరుకోవడంతో కథ సుఖాంతమైంది. ఈ సందర్భంగా బాధితుడు శివ మీడియాతో మాట్లాడుతూ మంత్రిలో నారా లోకేష్ చొరవతో తాను బతికి బయటపడ్డానని చెప్పాడు. తాను స్వగ్రామానికి రావడానికి మంత్రి లోకేష్ చేసిన కృషి మరవలేనని కన్నీళ్లు పర్యంతమయ్యారు. శివ స్వస్థలానికి చేరడానికి సహకరించిన లోకేష్కు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రి లోకేష్కి తాము జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు. ఇది మొత్తానికి అక్కడ ఉన్న కువైట్లో ఉన్న ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం కానీ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు కానీ, నారా లోకేష్ గారు కానీ ఒక ప్రశంసించే పని చేశారు. ఇది ఈ కువైట్కి సంబంధించిన శివ కథ.